సో వివేక్, వర్క్ ఎలా ఉంది? గుడ్ సార్. మరి రెసిగ్నేషన్ ఎందుకు పెట్టావు? ఈవెన్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు అప్రూవ్ యువర్ రెసిగ్నేషన్. నేను నీ రెసిగ్నేషన్ అప్రూవ్ చేయట్లేదు, వెళ్ళి వర్క్ చేసుకో. ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్ ఎనీమోర్. అదే ఎందుకు? నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇది కాదు సార్. జాయిన్ అయినప్పుడు తెలీదా? లేక సినిమాల్లో చూపించినట్టు టిక్కు 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 మన కీబోర్డ్ మీద కొడితే వర్క్ అయిపోతుంది అనుకున్నావా? కారణాలు చెప్తున్నావు వివేక్, కానీ దాంట్లో ఒక వాలిడేషన్ లేదు నీ రెసిగ్నేషన్ లో. ఓన్లీ వ్యాలిడేషన్ ఈస్ ఐ డోంట్ ఫిట్ హియర్ అండ్ ఐ వాంట్ టు లీవ్, అంతే సార్. ఐ మీన్, నీ రెసిగ్నేషన్ అప్రూవ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాన్స్? లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ మై పొజిషన్ అండ్ టెల్ యూ. మీరు అనుకుంటున్న ఈ జైల్, దిస్ స్పేస్ ఆఫ్ కార్పొరేట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ సో మెనీ పీపుల్. ఈ మాట నేను నీకు ఒక టీఎల్ గా చెప్పట్లేదు, నీ ఫేవరెట్ ఎనిమిగా చెప్తున్నా. ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్న తర్వాత లైఫ్ నార్మల్ గా ఉండదు, అన్ని మారిపోతాయి. దీని తర్వాత వచ్చే ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ తట్టుకొని నువ్వు నిలబడగలవన్న కాన్ఫిడెన్స్ నీకుంటేనే చెయ్యి. బాగా ఆలోచించుకో. నేను ఇక్కడ ఈ రెసిగ్నేషన్ కనుక అప్రూవ్ చేస్తే అన్నీ మారిపోతాయి. దానికి నీకు ఓకేనా కాదా? అప్రూవ్ ద రెసిగ్నేషన్. రిజైన్ చేస్తుంటే మీరు అంతగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. Who wants to lose a best employee? అందుకే అలా. బట్ వివేక్ stood on his own decision.